చేసిన తర్వాత ఫిష్ తర్వాత ప్రాన్స్ ఓకే ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే మాత్రం డెజర్ట్ చెప్పాలి కంపల్సరీగా ఓకే డెజర్ట్ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు కాదని ఆవిడ అనలే కదా. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఒకటి అర్థమైంది, చికెన్ బిర్యానీ చదువుకోవాలి వద్దు అర్థం చేసుకోకుండా ఆర్డర్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఫ్రెండ్షిప్ డే అంటే ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో మీరు ఎవ్వరు బయటికి రావద్దు ప్లీజ్. బిల్లు కట్టేది మాత్రం ఈ అమ్మాయి. అవును ఫ్రెండ్స్, మాట ఇచ్చింది లాస్ట్ మనం గేమ్ ఆడదాం. ఫోన్స్ అందరం ఇలా పెడదాం ఇలాగా, అంటే ఆడ ఫోన్ మోగుతుందో ఆడే బిల్లు కడతాడు. నాకు ఫోన్ రావు. వీడియో పెట్టాలి అందరు పెట్టాలి. ఫొటోస్ కొడుతున్నారు ఫ్రెండ్స్. కాదే బిర్యానీస్ కంటే సపరేట్ గా ఒకటి ఉంటది కదా. లేదే అక్కడ ఫోన్ కూడా తెచ్చి చూస్తానండి. అరే ఒక ఫోటో అన్నప్పుడు చెప్పాలిరా, కీర్తి లేదురా అందులో. ఆయన ఏమవుతుంది ఇక్కడ బిర్యానీస్ పెట్టారు. పిన్ని నేను పిన్ అవుతున్నాను. నీకేం ప్రాబ్లమా? కాదు నీ పాపలా కాదు చెప్పు ఎలా పిల్లి మీ అమ్మకి చెల్లి ఒక్కనికి అట్లా అనిపిస్తుందా సన్ సన్ అన్నది రాగానే అక్కుంటది తనకు కొడుకు ఉంటది. మా పిల్లల కొడుకు మా పిల్లల కూతురాల కొడుకు. సో మా అక్కడికి నాకు బోర్డు డిఫరెన్స్ ఉంది. మీ పిల్లల కూతురు నీకు చెల్లి అవుతుంది. వద్దు ఫ్రెండ్స్, నన్ను లూజ్ అన్నాడే. చెల్లి కాదే అక్క కూడా అవ్వచ్చు కదే. పిన్ని కూతురు ఒకసారి అవ్వచ్చు కదే. పెద్దోళ్ళు అంటారు కదా కొందరు. అది ఉండాలండి. అక్కడ కీర్తి తన కళ్ళు బాగున్నాయి అని ఎవరో అన్నారు అని చెప్తుంది ఫ్రెండ్స్. కాదు ఇంకేం బాగుంటాయి ఆర్డర్ చేయండి రా చెప్పడా. నేను ఆర్డర్ చేస్తలేదు. ఏంటంటే అందరం పంచుకున్నాం కాబట్టి స్టార్టర్ ఒకటి చెప్తాను, నెక్స్ట్ బిర్యానీలు చెప్తాను, లేకపోతే 2 స్టార్టర్లు. ఏంటది? ఏదో అంటే అది రామ్ అంటే ఫ్రెండ్స్ నాన్ వెజ్ నువ్వు కూడా ముందుకురా ఫోటో అంట చూడే పొట్టి. ఎవడ ఫోన్ రది? అరే వీడియో అదే చెప్పలేంట్రా, ఫోటో కొట్టుకుని కొడుతున్నావు. ముందు ఏం చెప్తావు? తప్పట్లేదంట. బిల్లు ఎంత వచ్చినా నా దగ్గర ఇక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి పడతాం కాదు. ఇప్పుడే చెప్తున్నాను, నావి దాన్ని కలిపి 50 రూపీస్ తెచ్చుకున్నాం. మిగిలిన తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇద్దరివి కలిపి పడగొడేస్తే అన్ని వస్తాయి. ఫోన్ ఇక్కడ ఎట్టి వెళ్ళిపోవడమే. డబ్బులు ఇవ్వడేవాడు దానికి కూడా ఇవ్వడరా డబ్బులు. ఇందులో ఏది సాల్ట్ స్టార్టర్ అదే చిల్లీ చికెన్ 65 బాగుంటే చిన్న చిన్న పీసులో వస్తాయి. బొమ్మల చికెన్ లాలీపాప్ చెప్తాను. చాలా చిన్న తందూరి తినలా, అది మీరే తినగలరు. ఈవిడ తినగలదు, మేము తినలేం. ఆకు
కాదు ఎలా కట్టాడంటే ఏంటి అదేం కట్టడం ఎందుకే కడితే ఎలా చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎవరో కట్టుకుంటున్నారు అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ మాలా చాలా మంది ఉన్నారు అది కట్టేసిన అరగంట చూపిస్తుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి రా బ్లాగ్ 580 యూట్యూబ్ పెట్టేస్తా. నేను చూస్తాను. అరే ఫస్ట్ ఎవరు ఎదిగిపోర్రా. సరే ఆర్డర్ చేయండి అంతే కదా. ఏంటి మళ్ళీ అమ్మాయి చూడు సేమ్ కీర్తిలో నువ్వే కదా కీర్తి. రెస్టారెంట్లోనే ఎవరో ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. మన వాళ్ళ సంగతి తెలుసు కదా, ఎవరైనా ఫోటోలు దిగుతున్నారంటే వీళ్ళు చెందించుకోలేదు. మనము అమ్మాయి కలిసి వద్దాం అని అడి తిరిగిపోయాను. స్టిల్స్ ఏది కొట్టే ఒకటి కూడా కొట్టు. మా ఇందరూ పాప కట్ట అంటే ఫ్రెండ్షిప్ డే అన్నవా కానీ ఒకడు కట్టలేదు ఫ్రెండ్స్. అది వేలు ఎలా చూపించేది అది ఫ్రెండ్షిప్ డే. క్లాస్ ఉందిరా ఎవడు ఆర్డర్ దగ్గరికి అలా కూడా మన మీద కదరా. ముందు ఏం చెప్తా వాడికి వస్తే లాలీపాప్ చెప్తా అంకులన్న ఇదైనట్టు ఏంటిది వాడు ఇంకోసారి అంటే తెలరా. అవును కస్టమర్స్ ట్రీట్ చేసే పద్ధతి ఇది. రెస్టారెంట్ కస్టమర్లు అసలు రాను. హలో అయ్యా అరగంట అరే వెళ్ళరా రావాలి కానీ వాడు చెప్పాడు రా వస్తాను అంటున్నాడు. అదే ఏమైనా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వరకు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక 5 minutes ఫుడ్ వచ్చాక ఆన్ చేస్తాం. ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. అలా ఊడిపోతే మీరు వచ్చే దగ్గర నుంచి చూడగలుగున్నాం. హీరోనే లేదు అది. నేను ఎక్కడ కొండ దగ్గర ఉన్నాను. మై ఫ్రెండ్స్ కాదు ఫిష్ ఒకటి చికెన్ ఒకటి చెప్తాను. ఫిష్ ఒకటి ఇప్పుడు గొడవ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ గొడవ ఇప్పటికి ఎంత హ్యాపీ అంటే ఎవరు కొట్టుకుంటే మామూలు హ్యాపీ లేదు. ఇక్కడ గొడవ అవుతుంది ఫ్రెండ్స్ రెస్టారెంట్ లో. అసలు గొడవ ఏంటంటే వెయిటర్ ఎవడలా పోయినా పర్లే మనకు కావాల్సిన మనకు కావాలి. ఫోటోలు మీద పట్టారు. వెయిటర్ కొంతమందిని లోపల అలో చేసి ఇంకొంతమంది బయట వచ్చారు. ఫ్రెండ్షిప్ డే కదా. రాలే కదా ఐస్ క్రీమ్ తిన్నామే అక్కడ. తర్వాత మురి మిర్చి తిందాం అనుకున్నాం. మీరు వచ్చేస్తారని డబ్బు 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 రే. సరే వాళ్ళు దొరికారు. ఎవడో 2 వావ్ టొటాయే తెలుసా అంత ఇది ఎందుకు కిందకి లాగడం. నార్త్ అలాగే సిగ్గుపాటు. మరి పైకి వెళ్ళి వచ్చారు. మీకే మరి పప్పు పరువు ఉంది. తీసేస్తున్నాం. మాకు పరువు లేదు. తీసేస్తున్నాం పరువు. రే వెయిటర్ రారా తొందరగా గాలి రే ఏసీ ఆఫ్ దుబ్బిడు. ఏసీ ఉంటాను పలహార్లు పెట్టి వేసి ఎట్టినట్టు లేదు ఫ్రెండ్స్. అంటే అక్కడ వేసి కనబడుతుంది. డ్రింక్ డ్రింక్ ఫ్రెండ్ చెప్తాడు
పిలిస్తే ఎవడో వస్తాడని వెళ్ళరా ఒకసారి వెళ్ళరా అంటా. మరి ఎలా రమ్మన్నారు? ఏ వెయిటర్ కమ్మేను బిర్యానీ కూడా చెప్పొస్తాను. థమ్స్ అప్ ఎందుకు అవసరం? తెచ్చేదా? అబ్బా ఎవరు తీస్తాడు? వాళ్ళకి వేస్తున్నారు కదా. తెచ్చారు ఇలా కాకుండా బాటిల్ ఇచ్చేమన్నారు కదా. వచ్చింది కళ్ళతో ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వద్దండి మా వాళ్ళు అత్యంత సమయంలో ఓపెన్ చేస్తారు. వీడియో కింద ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏమన్నా అంతలా తీరుతారు ఫోటోలు. బయట ఏదో ఉందనుకుంటాం ఫ్రెండ్స్, అది లేదు ఫోటోలు తీస్తున్నారు జనాలు. నాకు ఆ స్పెట్స్ ఇవ్వాలి. నేను కొత్త స్పెట్స్ కొనుక్కుంటున్నా ఇలాంటివి. మా స్పెట్స్ అవేనా? అరే టిష్యూ ఇవ్వరు ఒకసారి. బాగున్నాయా? దీనికన్నా నాకే బాగున్నాయి. సాల్ట్ అయితే బాగుంది దాన్ని ఫస్ట్. ఇది సాల్ట్ గా పెప్పర్ ఫస్ట్ వేస్తుంటే చిన్న ఎక్కువ చిన్న కన్నమే పెట్టాను. ఇలా పడితే చేది ఇక్కడ అక్కడ వేస్తే టేస్ట్ చేద్దాం. చాలు ఇదేం టేస్ట్ అంటుండే. పెప్పర్ అయినా పెప్పర్ టేస్ట్ రావాలి కదా. ఇది ఓన్లీ ఎక్కువ వేసుకో. పిండి తింటారు కదా, ఏదో ఏదో ఎట్టాలి కదా అని ఎట్టినట్టున్నారు ఫ్రెండ్స్. ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. సరే బ్యాగే అదే జోబులో పెట్టి ఇది పంది ఓపెన్ చేసి ఇలా తిప్పుతాడు. ఇది నా అమ్మ అబ్బాయి నా అమ్మాయి ఎంత కలిసి అమ్మాయిలు బాగున్నారు. చూడు అంత వే తిరిగిపోయాడు తెలుసా? ఎంత కరువులో ఉన్నావే. అరువే ఉన్నారు అందరూ. ప్లేట్ ఇప్పుడు ఎక్కడా ఎందుకు ఆర్డర్ చేస్తుంది? రీబూట్ అని ఎవరో అన్నారు. రీబూట్ అని ఎవడన్నాడు అని నరికేది. నిన్ను నరకలేదు. అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఏదో తినిద్దాం కదా. ఇంకా ఇలా ఆటలు వెళ్ళిపోయారు. ఇంకా ఆగండి అని వెళ్ళిపోయారు. కిస్మత్కి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్కడ రైల్ రెస్టారెంట్ కి. ఆడకుండా మీరు వెళ్ళిపోయారు. అందుకే మీరే కొత్తగా డూప్లికేట్ ఐటమ్స్ అమ్ముతున్నారా అక్కడ? వెనక్కి వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కామత్ ఉంది అదే కామత్ కాదు, ఇటు సైడ్ కామత్. ట్రైన్ రెస్టారెంట్ ట్రైన్ కాదురా, జైల్ రెస్టారెంట్. అంతా జైల్లో ఉన్నట్టు ఉంటది. జైలు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రాసి అక్కడ తినాలి. లోపలే తినాలి. అంబియన్స్ కూడా బాగుంటాయి. ఇగో ఇక్కడికి వచ్చి ఏగలతో పని చెప్పారు. ఎక్కడ చెప్పి ఎంత కానీ
మనం ఆ పక్కదే చిరాకు వేస్తుంది వేట అనుకోండి ఏం చెప్పలేదు బిర్యానీలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు బిర్యానీ కూడా చెప్పలేదు ఇంకా ఫ్రెండ్షిప్ డే అంటే బయటికి వెళ్ళి చెయ్యాలి ఇంట్లోకి వచ్చి చేస్తున్నారు మనం తినడానికి వచ్చాంరా అవును తెచ్చారు తెచ్చిపెడితేవి ఏంట్రా చేయాలి చదువుతున్నాను నేను ఏం తేలేదు చాలా రెస్పెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇల్లు కాదు ఫ్రెండ్షిప్ టైంలో కట్టారు. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. ఏదే మీరేది నేనే కట్టాను కదా, మేమిద్దరం కలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇద్దరికి సపరేట్ కొనాలా ఆమె ఇచ్చిందా ఇదే కదన్నా ఆమె ఇచ్చిందా ఎలా బాబు ఇలా ఎక్కడ ఎంత 10 రూపాయలా చేస్తారు బిల్లు ఒక 100 రూపాయలు కూడా కనిపిస్తుంది నవ్వుతున్నాడే మరి నీ చేసుకుంది కదా. అంటే తప్పు చెప్పండి ఇప్పుడు చెప్తాను. అంకుల్ బిర్యానీ ఇప్పుడు చెప్తే అలసపోతుంది 6 ప్లేట్ సర్వుడే వీళ్ళకి తగ్గించండి నాదా ఇదిగో మేడం లేదు పట్టుకోండి చిత్తిగా ప్లేట్లా ఎంత వచ్చిందని కొట్టేసుకుంటున్నారు ఆగండి, బిర్యానీ చెప్పి అంటారు. అంకుల్ గారు బాగా తలగా తీసాడు బిర్యానీ 3 అయిపోయింది ఇంకా బిజీ. బాబో చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ మ్యాథ్ నా ప్లేట్ లో చూడండి కొంచెం ఉండేది ఎంత ఇందులో బొక్కలాడుతుంది బొక్కలా మరి ఇప్పుడు కొట్టుకుంది కూడా వీడియోలో వస్తుంది. అందుకే బాబు ఇలాంటి ఏంట్రా బాబు నేను ఎవరికి ఎట్టిందంటే నన్ను రా తీసురా తింటున్నావే ఇక్కడ పెట్టుకుని తిను ఇది రాగా పెట్టుకున్నట్టు ఎవడో అపోలో ఫిష్ బాగుంటుంది అన్నట్టు నరికి వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకున్నాను. ఆ తందూరైనా బాగుంటుంది కాదు అపోలో టేస్ట్ మరి మీవేటి నాకే అది నాకే షేరింగ్ ఇస్తా కేరింగ్ తందూరి మన ఇద్దరిని అన్యాయం చేస్తాను. తందూరి చైనీస్ ఫుడ్ బ్రో చైనీస్ రెస్టారెంట్ కదా ఏమంటే అది కూడా కాదు ఎవరు మీరు అంతా తిన్నప్పుడు వీడియో లేదా నీకు కింద జరగదు. అంత తింటే చూపిస్తారా వీడియో చాలా దాంట్లో రాదు కొట్టేస్తా మిమ్మల్ని కొట్టేస్తా. అన్నం వెల్లుల్లిపాయ తప్ప ఇంకేం లేదంటే చిందీరా ఇద్దరం ఎలా తింటాం నువ్వు ఒక్కడ పడిలో తినేస్తావు కదా. దాన్ని అడుగుతుంది నాకు ఒక్కటి కూడా వేయలేదు. ప్రేమతో చికెన్ పోడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఇది ఏదో అనుకున్నాను అదే తీసుకుంటాను. పోస్ట్ మార్టం అదే రాట్లేదురా. అన్యా చెప్తున్నాను అన్నీ ఇద్దరం తినాలి ఇద్దరం రా
ఇంత తింటే ప్రేమ చెప్పు కీర్తి. విషయాలు మాత్రం ఏంటి ఎలా తింటున్నావే? ఎవరైనా స్నాప్ చైనీస్ ఫుడ్ లోకి వస్తే గొడ్డు మొందా దీని ప్లేట్ మాత్రం ఎవరు టచ్ చేయట్లేదు బాబు. కాదు, మీరు ఒకటి గమనించట్లేదు. ఏంటి ఒక్కడొకటి తీసేసాడు. ఒక్కడు ఎలా తినేసావురా? చట్నీ అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అయినా 4 పీసులు అని చెప్పలేదు అక్కడ. ఫ్రెండ్స్ ఇన్ని అయిపోయి కానీ ఇంకా బిర్యానీ చేయలేదు కదా. బిర్యానీ చెప్పలేదు, చెప్పాలి. చెప్పేసాను వాడు వచ్చినప్పుడు మొగలే ఒకటి పైన తినే ఎవరు తినే ఆ భయం పుట్టించింది ఎవడు? రా, నేను ఇంకా వెళ్తున్నా లేకపోతే చూడదు తమ్ముంటే పట్టుకున్నాను. చెప్పు. మొగలే ఒకటి, ఇంకా కల్మి బిర్యానీ ఒకటి, మొగలే బిర్యానీ ఒకటి. బేగా ప్లీజ్. మామూలు కొట్టించుకుంటున్నారు. అయింది అడిగి సంథింగ్ లాలీపాప్ బిర్యానీ ఉందా? నచ్చి దూదేదో మేడం, దూదో దేదో గాది ఏదేదో తిను. ఎవరు తినేట్లేదు. సిగ్గుగా చాలా చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేతితో తింటుంది. ఇప్పుడు ఇండెసెంట్ అయిపోయింది. నేను చూడండి స్పూన్తోనే తెలుసు. స్పూన్తోనే తెలుసు. ఇది మాత్రం రిచ్ కిడ్ లాగా అవుతుంది. కాదు చెయ్యడు. ఇదే 2 కాడలు తెచ్చాడంటే ఇంకా బిర్యానీ ఇంకో 2 అవుతుంది. మనం రెస్టారెంట్ వెళ్ళిపోతుంది. ఇది టేస్టీ అని పిలిచిచ్చాడు. అమ్మ డిస్టర్బ్ చేస్తున్నారే తెచ్చి నీకు నాకు. ఇప్పుడు 50 అయిపోయా? అది 57 లో కనబడుతుందా? దొండపోతలు పంపించేది. ఇప్పుడు వరకు ఫోటోలు దిగచ్చు. బాగుందని తినేకురా. ఇంకా ఇష్ట అయినట్టు అవుతుంది. నాకేమైంది చెప్పాను కదా మించి కచ్చెంబరి చూడు. చూడండి గాయస్, కీర్తి పీస్ ఇప్పుడు ఎగిరిపోద్ది అనమాట. 1 minute. పేరుకే హోటల్స్ కానీ లేదంటే ఒక నిమ్మకాయ కానీ ఉల్లిపాయ కానీ ఏవి లేవు ఫ్రెండ్స్. రిపోర్ట్కి రా. ఏమో మనం ఉల్లిపాయ లేకుండా ఎప్పుడైనా బిర్యానీ తిన్నామా? నువ్వు ఇప్పుడు తింటున్నావు అన్నా. ఉల్లిపాయ బ్రో. ఆనియన్స్ ఇవ్వరా? అంత అయిపోయాగా
కొంచెం ఇంటి దాచుకొని ఇప్పుడు తాగేసా. తీసుకో నేనే ఇంకా పే తినేసాను అనుకున్నాను రా. ఇప్పుడు ఆనియన్స్ తక్కువ ఆనియన్స్ ఏం చేస్తున్నారు అడగండి. అయిపోయింది బ్రో అని ఆనియన్స్ కీర్తిరా మీది అయిపోయింది కాబట్టి మీరు వదిలేసారు. ఇక్కడ ఘాటు ఉన్నాయి. కొంచెం ఉంచుకొని చూడు. అలా నిమ్మకాయలు గిమ్మకాయలు పిండుకొని తినకండి, హాట్ టాగ్ పోతుంది వెళ్తాం. ఎందుకు నిమ్మకాయ తింటే హెల్త్ మంచిది. అంటే మసాలా కదా. బ్రో పీస్ క్వాంటిటీ ఎవరు వచ్చిరా క్వాంటిటీ పుట్టాను ఎవడ కట్టు డబ్బులు తేవాలి అసలు ఎవరో వెచ్చేస్తాను ఎందుకురా బాబు వద్దేనరా నా కట్ట సరిపోయింది. నీకు సరిపోయిందని అలా డౌట్లు అంటే అలా పీకుదని డౌట్ వచ్చింది. స్లో అంతా చీప్ ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఓకే నాకు జాయింట్ తిన్నాడు కదా పైన పెట్టి ఉంది. అదే చేయాలి మొక్కి నువ్వు మర్యాద వాళ్ళు చూసి గుర్తు తెచ్చుకో షేర్ చేసుకుంటున్నా. మాదే ఎవరిదో తినేస్తుంది. జాయింట్ చూపి జాయింట్ ఒక్కసారి జాయింట్ చూపి వీడియోలో చూపించాను. మాకు చూపించు అంత జాయింట్ ఇదెక్కడ ఎవరు పెట్టాను కదా మీకు ఫ్రెండే కదా తింటున్నాను. అందుకే కదా ప్లేట్ అంత ఉంది. తీసుకున్నా చేశారు.